వీబీజీ రామ్జీ బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపింది. ఈ బిల్లుపై లోక్సభలో గందరగోళం ఏర్పడింది. ఈ బిల్లుపై చర్చ సందర్భంగా విపక్షాలు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశాయి. విపక్ష సభ్యులు బిల్లు ప్రతులను చించివేశారు. भारत 36.9 करोड़ से ज्यादा लोगों को फायदा हुआ, करोड़ से ज्यादा लोगों को फायदा हुआ, लोगों को फायदा हुआ, करोड़ से ज्यादा लोगों को फायदा हुआ, करोड़ से ज्यादा लोगों को फायदा हुआ, करोड़ से ज्यादा लोगों को फायदा हुआ। आयुष्मान भारत 36.9 करोड़ से ज्यादा लोगों को फायदा हुआ, करोड़ से ज्यादा लोगों को फायदा हुआ, लोगों को। విపక్ష ఎంపీలు స్పీకర్ వెల్లోకి వచ్చి నిరసన చేపట్టారు, నినాదాలు చేశారు. విపక్షాల తీరుపై స్పీకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విపక్ష సభ్యుల ఆందోళన నడుమే స్పీకర్ ఓటింగ్ నిర్వహించగా బిల్లుకు ఆమోదం లభించింది. ఈ గందరగోళ నేపథ్యంలో లోక్సభ రేపటికి వాయిదా పడింది. हमने कर दिया 13,000 करोड़ रुपया महिला और बताऊं गीत नया गाता हूं गीत नया गाता हूं ज्योति मणि बेनी बैनर 95 करोड़ हमने कर दिया 13,000 करोड़ रुपया महिला और बताऊं गीत नया गाता हूं गीत नया गाता। विधेयक पर विचार करने हेतु प्रस्ताव स्वीकृत किया जाए। जो सदस्य इसके पक्ष में आ गए, जो सदस्य विरोध में ना गए, मेरे विचार में निर्णय हाँ वालों के पक्ष विधेयक पर विचार करने हेतु प्रस्ताव को स्वीकृत किया। इसके पक्ष में हाँ गए, जो सदस्य विरोध में ना गए, मेरे विचार में निर्णय हाँ वालों के पक्ष खंड 2 से 3 विधेयक का अंग बना। विधेयक వీబ్జీ రామ్జీ బిల్లు పేదలకు వ్యతిరేకమని ప్రియాంక గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము ఈ బిల్లుకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతామన్నారు. पूरी तरह से विरोध करेंगे और एकदम ठोस विरोध करेंगे। सब पार्टियां, हमारी जितनी भी पार्टियां, सब सहमत हैं। इस बिल से मनरेगा खत्म होने जा रहा है। आप किसी भी तरह से इसको देखें और जो समझदार आदमी है, जो ये 100 दिन से 125 दिन वाला जो है, ये चालाकी है। अगर इस बिल को कोई भी पढ़ेगा, ये साफ स्पष्ट समझ आएगा कि इस बिल से आने वाले महीनों में ये पूरी स्कीम खत्म हो जाएगी। क्योंकि जैसे ही ये बोझ प्रदेश की सरकारों पर पड़ेगा कि इतना पैसा प्रदेश की सरकारों को देना है, वैसे ही आस्ते आस्ते ये स्कीम खत्म हो जाएगी। क्योंकि प्रदेश की सरकारों के पास इतना पैसा है नहीं, खास तौर से जो प्रदेश जिनमें सबसे ज़्यादा स्कीम की ज़रूरत है। और ये सबसे गरीब से गरीब जो हिंदुस्तानी है, गरीब से गरीब जो हमारा भारतीय नागरिक है, जिसको कुछ नहीं मिलता, कम से कम ये 100 दिन का जो रोज़गार था उसका सहारा था, कोविड के समय भी सहारा था, मुश्किल से मुश्किल परिस्थितियों में सहारा रहता है। मैंने पहले भी कहा, जैसे दूर से दिख जाता है कि मनरेगा का कौन है श्रमिक, तो ये एकदम श्रमिकों के खिलाफ है, मजदूरों के खिलाफ है, गरीबों के खिलाफ है और इसका हम सख्त से सख्त विरोध करेंगे। जी मेरा पूरा भाषण तैयार था, लेकिन अब शायद अगले सेशन में हो जाएगी, तब बोल लेंगे। విపక్ష సభ్యుల ఆందోళనల మధ్య వీబీజీ రామ్జీ బిల్లుకు లోక్సభలో ఆమోదం లభించింది. ఇంకా మరిన్ని వివరాలు అందించేందుకు మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ సిద్ధంగా ఉన్నారు. కృష్ణ, శంకరి, ఇప్పటివరకు ఉన్నటువంటి మన్రేగా పథకాన్ని మార్చి కొత్త రూపంలో ఈ బిల్లును తీసుకొచ్చారు. వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ బిల్ వీబీజీ రామ్జీ బిల్లును తీసుకొచ్చారు. అయితే గ్రామీణ ప్రజలకు ఉపాధి అవకాశాలతో పాటు ఆదాయాన్ని కూడా పెంచే బిల్లును తీసుకొచ్చాం. వికసిత్ భారత్ 2047 ఈ లక్ష్యానికి అనుగుణంగా ఈ కొత్త బిల్లును తీసుకొచ్చినట్లుగా ప్రభుత్వం చెప్తోంది. గ్రామీణ కుటుంబాలకు సంవత్సరానికి 125 రోజుల వరకు కూడా పనికి హామీ లభిస్తుంది. ఇంతకుముందు మనరేగాలో 100 రోజులు మాత్రమే ఉండేవి. కేవలం కూలి పనులే కాకుండా ఇందులో నైపుణ్యాల అభివృద్ధి, ఉపాధి ఆధారిత పనులు, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం చేయడానికి ఇతర కేంద్ర పథకాలతో కలిపి ఈ బిల్లును ఈ కొత్త జీరామ్జీ బిల్లును పథకాన్ని అమలు చేస్తామని కూడా కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. లోక్సభలో ఇప్పుడు ఆమోదం పొందింది. ఇక లోక్సభలో బిల్లు ఆమోదం పొందిన తర్వాత రాజ్యసభకు ఈ బిల్లును పంపడం జరుగుతుంది. అక్కడ కూడా చర్చించిన తర్వాత ఈ బిల్లును
ఆమోదిస్తారు. ఆమోదించిన తర్వాత లేదా సవరణ కూడా చేసే అవకాశం ఉంది. ఇక రాజ్యసభ కూడా ఆమోదిస్తే రాష్ట్రపతి ఆమోదం కోసం పంపి రాష్ట్రపతి సంతకం చేసిన తర్వాత ఇది యాక్ట్ అవుతుంది, చట్టం అవుతుంది. ఇక కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసిన తర్వాత దేశవ్యాప్తంగా ఈ కొత్త చట్టాన్ని అమలు చేయడం జరుగుతుంది. అయితే ఈ బిల్లులో కొత్త బిల్లులో గ్రామీణ పేదలకు ఎక్కువ రోజులు పని అవకాశం ఉంది. గతంలో 100 రోజులు, ఇప్పుడు 125 రోజులు ఉంది. దానివల్ల ఆదాయం పెరిగే అవకాశం ఉంది. గ్రామాల్లో వలసలు మైగ్రేషన్ తగ్గుతాయని కూడా ప్రభుత్వం అంచనా వేస్తుంది. అభివృద్ధి పనులతో గ్రామీణ మౌలిక వస్తువులు కూడా పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగంతో పాటు నైపుణ్యాన్ని కూడా కల్పించాలన్నదే కొత్త బిల్లు యొక్క లక్ష్యం అన్నది ప్రభుత్వం చెప్తున్నట్టు మాట. కానీ విపక్షాలు మాత్రం దీన్ని తీవ్రంగా విమర్శిస్తున్నాయి. మన్రేగాను పూర్తిగా నిర్వీర్యం చేసేందుకే ఈ కొత్త బిల్లును తీసుకొచ్చారు. అసలు పనికి హామీ అంటే ఉపాధి హామీ అనేది ఒక చట్టంగా ఉంది. ఆ చట్టం లేకుండా పోతుంది. ఆ హక్కును లేకుండా కేంద్రం ఏదైతే హక్కు ఆధారిత ఉద్యోగ హామీ లేకుండా పోతుంది కొత్త బిల్లు వల్ల, మన్రేగాల కాకుండా అన్నది విపక్షాలు చెప్తున్నాయి. మన్రేగాను బలహీనపరుస్తున్నారు. ఇది పేదల హక్కును తగ్గించే బిల్లు అన్నది విపక్షాలు చేస్తున్నటువంటి ఆరోపణ. రాష్ట్రాలతో సరైన చర్చ లేకుండా ఈ బిల్లును తీసుకొచ్చారు. నిధుల కేటాయింపులో కూడా స్పష్టత లేదు. ఎన్నికల ముందు పేరు మార్చి చూపించే ప్రయత్నం అని చెప్తున్నారు. గ్రామీణ పేదలపైన ప్రయోగం చేస్తున్నారని కూడా విపక్షాలు ఆరోపిస్తున్నాయి. వీబీ రామ్జీ బిల్ కొత్త గ్రామీణ ఉద్యోగ హామీకి కొత్త రూపం అన్నది ప్రభుత్వం చెప్తుంది. ఇది గ్రామీణ అభివృద్ధికి కొత్త దిశ అని కూడా చెప్తుంది. కానీ ప్రతిపక్షం మాత్రం ఇది మన్రేగాను బలహీనపరిచే ప్రయత్నం అన్నది ప్రతిపక్షం చేస్తున్నటువంటి వాదన. మరి రేపు రాష్ట్రంలో ఈ బిల్లు ఆమోదం పొందుతుందా లేదా అక్కడ ఏమైనా స్టాండింగ్ కమిటీకి లేదా జేపీసీకి పంపుతారా అన్నది కూడా చూడాలి. ఈ రోజు ఈ బిల్లు ఆమోదం పొందే సమయంలో విపక్షాలు మాత్రం తీవ్ర నిరసన వ్యక్తం చేశాయి. వెలుగులోకి వచ్చి ఈ బిల్లు కాపీలను కూడా చింపివేశాయి, వాకౌట్ కూడా చేశాయి. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.